తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నారా? వచ్చే ఏడాదే ఎన్నికలకు వెళ్లడానికి సీఎం సిద్ధమయ్యారా? కేసీఆర్ మరో అనూహ్య నిర్ణయానికి తెర తీయబోతున్నట్టే తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. అనూహ్యంగా రాజీనామాలు చేయడం, ఆ తర్వాత పోటీ చేసి గెలవడం వంటి విషయాలు ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేశాయి. కేసీఆర్ చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా అదే అప్లై చేయబోతున్నట్టే తెలుస్తోంది. ఇప్పటికీ తమ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. తాము ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులతో టీఆర్ఎస్ ఇమేజ్ పెరిగింది. అలాగే కులాలు, మతాల వారీగా తాయిలాలు అందించేందుకు కేసీఆర్ వెనకాడటం లేదు. ఉద్యోగుల్ని సంతుష్టుల్ని చేసే ప్లాన్స్ అమలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేందుకు అంగన్వాడీలు, వాలంటీర్స్, టీచర్స్కు జీతాలు పెంచేందుకు వెనకాడలేదు. ఇవన్నీ తమకు అనుకూలమైనవేనని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పలు రకాల ఆయాచిత వరాలతో జనాలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలను కేసీఆర్ అనుసరిస్తున్నారు. అలాగే 2019 మేలో ఈసారి ఎన్నికలు జరగాల్సి ఉన్న ప్రధాని మోదీ ప్లాన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సీన్ సితారైపోతుందని కేసీఆర్ పసిగట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్లాన్ బిని మోదీ అమలు చేస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈలోగానే పార్టీని ఇన్నర్గా కేడర్లో అసంతృప్తిని తగ్గించేందుకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి అందరినీ మెప్పించే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. ఈ దూకుడు సాటెవడు అంటూ కేసీఆర్ దూసుకుపోతున్నారు. మరి ఈసారి కేసీఆర్ అనుసరిస్తున్న న్యూ మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.